దేవరకొండ గిరిజ నగర్ తాండా గ్రామ అభివృద్ధికి అన్ని రకాలుగా కృషి చేస్తున్నామని గ్రామ సర్పంచ్ నేనావత్ గుజ్జిబాయి హరిలాల్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన టీవీ 999 న్యూస్తో మాట్లాడుతూ గిరిజానగర్ తాండా గ్రామ పంచాయతీ పరిధిలో బొల్లిగుట్ట తాండా, పర్ష తాండా, దేవరాజ్ తాండా, ఎర్రపిచ్చ తాండాలు ఉన్నాయని అన్నారు. తమ గ్రామ పంచాయతీ పరిధిలో 1000 ఓట్ల వరకు ఉన్నాయని అన్నారు. 8 వార్డులు ఉన్నాయని అన్నారు. గతంలోనూ తాను కొండ భీమనుపల్లి ఉమ్మడి గ్రామ పంచాయతీ పరిధిలో వార్డు మెంబర్గా పనిచేశానని, గ్రామంలోని ప్రజలందరికీ మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయని అన్నారు. మాది గిరిజనగర్ గ్రామ పంచాయతీ. నా పేరు నేనావత్ గుజ్జిబాయి హరిలాల్ నాయక్. గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎన్నిక అయినాం. ఇప్పుడు ఈ గ్రామ పంచాయతీలో ఎన్ని ఓట్లు ఉన్నాయమ్మా సర్పంచ్ గారు? 1000 ఓట్లు ఉన్నాయి. 1000 ఓట్లు ఉన్నాయి. ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలిచారు? 111 ఓట్లు. 100 ఓట్లతో గెలిచారు. ఓకే. వార్డు మెంబర్లు ఎంతమంది? 8 మంది. 8 మంది. కొత్తగా ఈ ఫస్ట్ టైం అమ్మా మీరు సర్పంచ్ కావటం? ఇంతకుముందు గతంలో ఏమన్నా? ఫస్ట్ టైం. ఒకసారి వార్డు మెంబర్ గెలిచిన ఉమ్మడి గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు. తర్వాత కొత్తగా ఇంతకుముందు మహిళా సంఘంలో పనిచేస్తున్నాం. రాజకీయ అనుభవం ఉన్నది కొంచెం. మహిళా సంఘంలో చేసిన మన వెంకటరెడ్డి పోయినసారి పోటీ చేసినాం. అప్పుడు గెలవలేదు. ఇప్పుడు వార్డు మెంబరే చేసినారు గతంలో. ఇప్పుడు సర్పంచ్ చేసినాక మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలనే ఆలోచన ఉంది? సాయశక్తిగా అందరి నీళ్ళ గురించి అనుకో, దీపాల గురించి అనుకో, ఇక వాళ్ళ వ్యక్తిగత ఏది ఉన్నా కానీ ప్రతి దాంట్లో ప్రజలకు అనుకూలంగానే ఉంటున్నా, అనుకూలంగానే పనిచేస్తున్నా. గతంలో మా ఊర్లో నీళ్ళు అనేది లేదు. ఇక్కడ చాలా ప్రాబ్లం ఉండేది. అక్కడెక్కడో వేన దగ్గర బాల్లాక్స్ అని అడిగి పూరేపించి గెలిచిన వెంటనే నీళ్ళు తెప్పించి ట్యాంకులో కలిపినాం పైప్ లైన్ ద్వారా. మళ్ళా ఇప్పుడు అక్కడ మన తాగునీళ్ళ సమస్య ఎక్కువ ఉండేది. ఇక్కడ మన అక్కడ ఏన దగ్గర పట్టించిన మా ఇక్కడ తండల బోర్లు పడవు, చాలా ఇబ్బంది ఉండేది మాకు. అట్లాంటిది ఇప్పుడు ఇక్కడ నీళ్ళ సౌకర్యం జర బాగుండేటట్టు ఫస్ట్ కావాలి మనకు నీళ్ళు, కరెంట్ సౌకర్యం, జర కరెంట్లు, బల్బులు, ఇక మనకు ఇవి మురికి కాలువలు అవి గురించి ఇప్పుడు మేము పట్టుకోలేక అవే చూస్తున్నాం, అవి చేస్తున్నాం ఆల్రెడీ. ఇక గెలిచి ఇప్పుడు 5-6 నెలలు అవుతున్నాయి కానీ నీళ్ళు అయితే అనుకూలంగా అన్ని 5 తండాలలో సమకూరుస్తున్నాం. కరెంట్లు అయినా కానీ ఏదైనా సరే ముందుకుండి పని చేపించి నడుపుతున్నాం సార్. మిషన్ భగీరథ వాటర్ వస్తలేదా? వస్తుంది కానీ కొంచెం తక్కువ వస్తుంది. ఇంకా పెద్దగా అయింది 5 తండాలు, చిన్నగా వాటర్ సరిపోవట్లేదు. అట్లా మరి అధికారుల దృష్టి తీసుకుపోలేదా? తీసుకుపోయినాం సార్ దృష్టికి. తీసుకుపోతేనే సార్ బోర్ పంపించారు. బోర్ వేయించినాక ఇక పైప్ లైన్ గిట్ట మేము సార్ వేయించి ఇక ట్యాంక్ కలిసినాం. అక్కడ నుంచి వేసినాం అయ్యన్న దగ్గర నుంచి. అక్కడ నుంచి ఇలా పైప్ లైన్ తీసి ట్యాంక్ వేసినాం. ఇందిరమ్మ ఇండ్లు మా తండల 6-7 వచ్చినాయి సార్. అయితే 4 కడుతురు, 2 పూర్తి అవుతున్నాయి. ఇంకా ఒకటేమో ఇండే బేస్మెంట్ అయింది. ఇంకా 2 కట్టలేదు. వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగలేక కట్టకుండా జర ఆగిరు, కడతామంటారు. ఇంకా కతిమై ఇప్పుడు 2వ విడతల ఇక ఇండ్లు కావాలని అడుగుతారు. ఎంతమంది అరువులు ఉండరు 2వ విడతకు? చాలా మంది ఉండరు సార్. గతంలో ఇళ్ళు గిట్ట ఏం లేవు. 10 ఏళ్ళు వాళ్ళ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏం రాలేదు. ఇప్పుడే మన ఇందిరమ్మ ఇండ్లు కావాలని చాలా మంది అడుగుతున్నారు. దాదాపు 100 ఇండ్లు దాకా వచ్చే అవకాశం కావాలని కోరుకుంటున్నాను నేను కూడా. చాలామంది ఇప్పుడు ఇండ్లు లేక పలిగిపోయి ఎప్పుడో పాత ఇండ్లు కారుతున్నాయి అన్నీ ఇప్పుడు వర్షాలలో. అందుకే ఇప్పుడు కావాలని మేము కూడా కోరుకుంటున్నాం. సార్ కూడా ఇస్తానని అనుకూలంగానే ఉన్నాడు. మా తండ అంటే సార్కి ప్రేమే, బాలయ్య సార్. ఇంకా సార్ వల్లనే మేము దాకా వచ్చినాం. గతంలో చాలా సార్లు సార్ వల్లనే, సార్ ఏంటనే ఉండి సార్తోనే పని చేస్తున్నాం. ఇక మేము కూడా చాలా వెనకబడి ఉన్నాం. ఇంకా సార్ ఉండి మా బాబు కూడా కోల్పోయినా నేను. అయితే 2 సంవత్సరాలు బయటికి వెళ్ళలేదు. ఇంకా ఆయన మాకు పెద్ద కొడుకులాగా మాకు నడిపిస్తుండు. అసలు ఏది లేదు ఇప్పుడు మాకు అని అనుకున్న పరిస్థితిలో మాకు ముందుకుండి మా అమ్మలాగానే ఏడుస్తుందని అనుకొని అన్ని విధాల అండదండ ఉండి మా ఎమ్మెల్యే దూరాన్ని నేను నిలబడి 10 మందిలో నడుస్తున్నాను, నడిపిస్తుంది సార్ ధైర్యం మీదనే.
ఇంకా ఎలా ఆయన వెంట ఉండి మాకు కూడా నడిపించాలని మేము కూడా సార్తో ఉంటామని మీ ద్వారా సార్ కూడా తెలియపరుస్తున్నా. అంటే పూర్తి సహకారం ఎమ్మెల్యే గారి ఆధారాలనే నడుస్తున్నాం. అన్ని సార్ ఉంటాడు మాకు అండదండ. ఇప్పుడు కొత్తగా సీసీ రోడ్లు ఏమన్నా చేసారా మొదలు? ఇక్కడ గ్రామ పంచాయతీ వివో బిల్డింగ్లు అవి కడుతున్నాం, బేస్మెంట్ లేపినాం. ఇంకా రోడ్డు కూడా గతం వేస్తామని అనుకుంటున్నాం. గ్రామ పంచాయతీ ఏర్పడ్డది కదా కొత్తగా, ఈ గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఉందా? బిల్డింగ్ లేదు సార్, కిరాయి తీసుకురు కొత్తగా ఏర్పాటు చేసుకోవాలి. కొత్తగా కడుతున్నాం. ఇప్పుడు స్టార్ట్ చేసిరా? స్టార్ట్ చేసి బేస్మెంట్ లెవెల్ కడుతున్నాం. సంవహన సంఘం బిల్డింగ్ కూడా బేస్మెంట్ లెవెల్ రెండు ఒకేసారి జాగాలో కడుతున్నాం. మన కాలేజీ అపోజిట్ లో. ఇప్పుడు వీధి లైట్లు ఏ విధంగా ఉన్నాయి? అన్ని మంచిగా మంచిగానే ఉన్నాయి. నిన్న పెట్టినాం మేడం, 3 సార్లు పెట్టినాం. గతంలో 2 సార్లు పెట్టినాం, నిన్న కూడా జరిగింది. ఎన్ని నెలలకు ఒకసారి పెడుతున్నారు గ్రామ సభ? 2 నెలలకు ఒకసారి పెడుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం నుంచి కూడా చాలా ఇది ఉంది కదా, పెడుతూనే ఉన్నాం సార్. జర కరెంట్ ఇబ్బందులే చాలా ఉన్నాయి. జర కరెంట్ వాళ్ళే జర అనుకూలంగా ఉండలేరు. జర అప్పుడు పాత లైన్స్ ఉన్నాయి, అన్ని వైర్లు కూడా ఇంటి మీదకి రావటం జరుగుతుంది. వైర్లు తెలియక ఇల్లు కూడా వైర్లు ఉన్న కాడనే ఇల్లు కట్టుకుర్రు చాలామంది. ఇప్పుడు కరెంట్ వాళ్ళు జర వెనక పోతుర్రు, మాకు బడ్జెట్ లేదు ఇది లేదని సరిగా రాక ఇప్పుడు జర వెనక పడుతుర్రు. కాబట్టి మేమే ఎంటబడి వాళ్ళ దృష్టి కూడా తీసుకుపోతున్నాం, వేయిగారిని కలుస్తున్నాం. జర మా తండాల పూట కరెంట్ అంటే జర ఇబ్బంది ఉంది సార్. ఈ గాలి వాన వచ్చినా ఏది వచ్చినా కానీ ఇప్పుడు మన బొల్లిగుట్ట తండాలో 3 రోజులు పోయింది సార్. అంత స్తంభం కూలిపోయింది కరెంట్ లేక. ఇవి చిన్న చిన్నవి అయితే చేసుకున్నా, కరెంటు కొంచెం జర ఇబ్బంది ఉంది సార్ మాకు.